దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సానియా సంఘ కాపారి, అర్థంలో వచ్చిన దైవదాసులు, ఈ ఊర్లో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లు వాట్సాప్లో దేవుని వాక్యం వినిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. బైబిల్ తరగతిలోనికి మనం వెళ్తాం. ప్రకటన గ్రంథము 19 అధ్యాయము 1 నుండి 6 వరకు ఈ రాత్రి చదివి దాని నుండి కొన్ని మాటలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిది. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువుని స్తుతించుడు అని చెప్పుచు సింహాసనం ఆసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడు అని చెప్పుచున్న ఒక స్వరము సింహాసనము నొద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. ఆమేన్. 19 అధ్యాయములో 1 నుండి 6 వరకున్న వాక్యములు ముఖ్యమైన 4 విషయములు రాయబడి ఉంది. అదేమనగా అట్టు తర్వాత అని 19 అధ్యాయం 1 వచనములు అట్టు తర్వాత అని చెప్పబడడానికున్న కారణం 17, 18 అధ్యాయములు జరిగిన సంగతి తర్వాత అని ఆయన అర్థం. అప్పుడు మనం ఆ చదివిన వాక్యములు అట్టు తర్వాత శబ్దము వినబడింది. అట్టు తర్వాత బహు జనులు శబ్దం వినబడినట్టుగా అక్కడ రాయబడి ఉంది. అట్టు తర్వాత బహు జన సమూహమైన ఒక శబ్దం. అది ఎక్కడి అంటే దేవునికి స్తోత్రం, దేవుడు సంఘ బిడ్డలు 4వ అధ్యాయములు పరలోకములకి ఎత్తబడినట్టుగా మనం కనబడుతున్నాం. అది తర్వాత 4 జీవీల గురించి అక్కడ రాయబడి ఉంది. ఇంకేమంటే తర్వాత రక్షణ పొందిన అలాగా కొందరు విడుదల రక్షణ పొందిన కొందరు పరలోకం వెళ్ళిన వాడు అందరూ కలిసి అట్టు తర్వాత బహు జనులు శబ్దం అంటే పరలోకములు వెళ్ళి భయంకరమైన ఆ జనులు శబ్దం అని చెప్పినది అదే. ఏది? దేవుని సంఘ బిడ్డలు 2 దేవునికి స్తోత్రం జీవులు 4 జీవుల గురించి అక్కడ రాయబడి ఉంది. అదే ఇంకా తర్వాత 7వ అధ్యాయములో 140 మందుల మనుషుడు రక్షణ పొందిన వాడు గురించి అటు వారు అందరూ పరలోకములు దేవునికి ఏం చేస్తున్నారంటే గొప్ప స్వరములు వినబడుతున్నారు. 18 అధ్యాయములో కూడా ఒక వాక్యం కూడా చదవాలి, 20 వాక్యం కూడా కలిసి చదవండి. పరలోకమా చెప్పిన మాట పరలోకమా అని పిలువబడినప్పుడు పరలోకములున్నవాడు, తర్వాత పరిశుద్ధులా అని చెప్పినప్పుడు పరలోకములు ఉన్న పరిశుద్ధులు, తర్వాత అపోస్తులారా ప్రవక్తలారా వారి గురించి ఆనందించండి. వారి గురించి అందరు ఇప్పుడైనా గొప్ప స్వరముతో
ఆనందిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఆనందిస్తున్నారంటే 17-18 అధ్యాయములో రాయబడిన బబిలోన్ అని పట్టణం, 18 బబిలోన్ పట్టణం, 17 రాయబడిన బబిలోన్ అయిన మతము, ఇది రెండు కూడా ఏమైంది, పడిపోయినట్టుగా చూసి వారందరూ ఏం చేస్తున్నారంటే గొప్ప స్వరములతో దేవునికి మహిమ పరచినట్టుగా మనకు కనబడుతున్నారు. ఒక 19 అధ్యాయం 1వ వచనం చూడండి. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిది, ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. సోదరు, అక్కడ మొదటి రాయబడినదేమనగా దేవునికి ఏం చేయాలి, స్తుతించాలి అని పదము రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. అంటే స్తుతించాలి ఉన్న పదములు కాదు, అదిని ఎబ్రాయ భాషలు లేకపోతే గ్రీక్ భాషలు పరలోకములు స్తుతించడం కాదు, హల్లెలూయా అని పదం వస్తున్నప్పుడు దేవునికి స్తోత్రం. ఏమండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది బైబిల్లో ఇది పదం, హల్లెలూయా అని పదము ప్రకటన గ్రంథము 19 అధ్యాయము 4 సార్లు రాయబడి ఉంది. అర్థమైందా? ఇంకా కీర్తనములన్నీ కలిపి 24 ఎంత 28 సార్లు ఏం చెప్పారండి, హల్లెలూయా అని పదము రాయబడి ఉంది. అందుకని దేవునికి స్తోత్రం కలిగింది కాక. కానీ మనం తెలుగులోకి వచ్చినప్పుడు స్తుతించాలి అని పదము రాయబడి, ఆయన అర్థం అదే. హల్లెలూయా అని పదానికి అర్థము ప్రభుని ఏం చేయాలి, స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. కానీ ఎబ్రాయ భాషలో కీర్తనము రాయబడినప్పుడు అక్కడ మొత్తము ఇదే పదం, ఏది, హల్లెలూయా అని పదమే రాయబడి ఉంది. స్తోత్రం. ఆంప్లిఫైర్ బైబిల్ కూడా అదే పదము రాయబడి ఉంది. ఏది, హల్లెలూయా అని పదము రాయబడి ఉంది. మొట్టమొదటిగా హల్లెలూయా అని పదము కీర్తనములో రాయబడిన ఎక్కడ అని చూడండి. 104 కీర్తనము 35వ వాక్యము చదవండి. 104. పాపుల భూమి మీద నుండి లయమగుదురు గాక, భక్తిహీనులు ఇక ఉండకపోదురు గాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, యెహోవాను స్తుతించుడి అని పదానికి హల్లెలూయా అని పదము రాయబడి ఉంది. ఎబ్రాయ భాషలో ఏమండి, హల్లెలూయా అని పదము రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది తమిళ్ బైబిల్ కూడా హల్లెలూయా అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. కానీ మన భాషలో తెలుగులో మలయాళములో వచ్చినప్పుడు ఏమవుతున్నారు, కీర్తనములే ప్రభును స్తుతించుడి అని రాయబడి ఉంది. కానీ మలయాళం బైబిల్లోకి వచ్చినప్పుడు 19 అధ్యాయములు స్తుతించడం కాదు, హల్లెలూయా చెప్పినట్టుగా రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అప్పుడు నేను చెప్పబడిన మాట సరిగా వినబడాలి అంటే కీర్తనములో 24 సార్లు ఏమైంది, హల్లెలూయా అని పదము రాయబడి. ఆ వాక్యం మాత్రం నేను చెప్తానండి, మీరు రాసుకుంటే రాయండి, లేకపోతే నేను చెప్పుకొని వెళ్ళిపోతానండి. స్తోత్రం. అప్పుడు చూడండి, నేను ఇప్పుడు మొదటి హల్లెలూయా అని పదము రాయబడినది 104:35. రెండవది రాయబడిన 105లో 45వ వాక్యం. మూడవది 106 కీర్తనము 1వ వచనము. 4లో 106లో 48 వాక్యం. 5 111లో 1, 6 112లో 1, 7 113లో 1, 8 113లో 9, 9 115లో 18, 10 116లో 19, 11 117లో 1, 12 117లో 2, 13
135 1, 14 135 21, 15 146 1, 16 146 10, 17 147 1, 18 147 20, 19 148 1, 20 148 14, 21 119 1, 149 1, 22 149 9, 23 150 1, 24 156 స్తోత్రం. ఇలాగా 24 సార్లు హల్లెలూయా అని రాయబడిన పదము రాయబడింది. స్తోత్రం. ప్రకటన గ్రంథములు 4 వాక్యం కూడా కలిస్తే 28 సార్లు రాయబడింది. ఏది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సరే అండి, మనం ఇక్కడ హల్లెలూయా అని చెప్పిన ఆ మొదటి పదము మనం ఇప్పుడే చూడగలగడానికి వెళ్తున్నారండి. 19వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూడండి. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఇది ఆరాధనకి పునాది అండి ఈ హల్లెలూయా. ఏంటండి? ఆరాధనకి పునాది. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆరాధనకి పునాది అని చెప్పడానికి ఉన్న కారణం 1 రక్షణ, 2 మహిమ, 3 ప్రభావం అంటే శక్తి. ఇది దేవునికి ఉన్నది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 1 రక్షణ ఆయనది. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందండి? నాకు తెలియదండి. రక్షణ దేవుడు మనకిచ్చిన ఫ్రీ, దేవుడు మనకిచ్చిన ఉచితమైనది. దేవునికి స్తోత్రం. అవునా? ప్రకటన గ్రంథము 7:10 ఉందా? ఎలాగ ఉందంటే తెలుగులో ఎలాగ ఉందో చూడండి. 7వ అధ్యాయం 10. సింహాసనమాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పురి. అంటే రక్షణ దేవునికి అని రాయబడి ఉంది నా బైబిల్. రక్షణ, salvation belongs to our God. దేవుడిచ్చిన ఉచితం. రక్షణ దేవుడిచ్చిన, అంటే ఏదైనా వస్తు లేకపోతే డబ్బు ఇవ్వాలంటే మనములు ఉన్నవాడు ఎవరు కూడా రక్షణ పొందను. అర్థమవుందంట లేదా నీకు తెలియదు. పాత నిబంధనలు బలి అర్పించడానికి వారు తెచ్చుకొని వచ్చిన వస్తువు 1 ఎద్దులు. ఒక్క ఇంటికి, ఒక్క వ్యక్తికి 1 ఎద్దులు కావాలంటే ఇప్పుడు 1 ఎద్దులకి దాదాపు మన ఊర్లో దాదాపు చెప్తాను 20,000 అంట. 5గురు ఉంటే ₹1,00,000 కావాలి. దేనికి? బలి అర్పించి రక్షణ పొందడానికి. అది ఒక సంవత్సరమే. ఓకేనా? అలా ఇంకా అది కాదు కొనడానికి స్తోమతలు లేనివాడు ఏం కొనొచ్చు? మేకలకు కొనొచ్చు. అంటే మేకలకి అయితే దాదాపు 7,000 8,000 అంటే 8 ఒక్కడికి. అలాగైతే 5గురు ఉంటే ఎంత అయింది? 8,000 లెక్క బట్టి 5 48,000 కావాలి. అలాగే అయితే మనకు డబ్బు ఎక్కడే ఉన్నది? రక్షణ ఎలాగా పొందగలుస్తుంది. కానీ ఇప్పుడు మనకు రక్షణ కొరకు ఏ ఎద్దులు అవసరం లేదు, ఏ గొర్రెలు అవసరం లేదు, డబ్బు అవసరం లేదు. ఉచితంగా దేవుడు ఏమవుతున్నారు మనకిచ్చిన కాబట్టి దేవునికి స్తోత్రం. అందుకే నేను చెప్పినది ఆరాధనకి పునాది రక్షణ అండి. నీ రక్షణ పొందిన కాబట్టి నీ దేవునికి ఏం చెయ్యగలదు? ఆరాధన చెయ్యాలి. ఎందుకు ఆరాధన చెయ్యగలదు? ఆయన మనకు రక్షణ ఇచ్చిన కాబట్టి. స్తోత్రం. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే ఆదిత్య కుమారునికి దేవుడు మనకేమిచ్చండి? ఫ్రీగా ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నీకు రక్షణ కలగడానికి యేసు కుమారునికి
ఈ లోకములకి ఏం చెయ్య బలిగా అర్పించారు. ఇంకా బలి సమాప్తమైంది. దేవునికి స్తోత్రం. బలి ఇంకేమైందండి? సమాప్తమైన కనుక ఇంకా బలి అర్పించడం అక్కర్లేదు. బలి అర్పించిన వ్యక్తిని నమ్మితే చాలు, అప్పుడు మనం రక్షణ పొందుతున్నారు. ఎంతమందికి అర్థమైందని తెలియదు. రక్షణ ఎలాగ పొందుతున్నారు చెప్పండి? ఎలాగ రక్షణ పొందారు మీరు? ఎవరు చెప్పలేదు? అక్కడ అదేది కాదు. రక్షణకి ఒక ఎలాగ పొందాలని వాక్యములు ఉందండి. రోమాపత్రిక 10 అధ్యాయము 9, 10 2 వాక్యములు చదివి మీరు వినండి. అదేమనగా ఒకటి ఒప్పుకోవాలి, నోటుతోని ఒప్పుకోవాలి. 2 నీ హృదయమందు విశ్వసించాలి. 3 గమనించాయి. అయిపోయిన తర్వాత పడతాను కదా, రక్షింపబడుతుంది. రక్షింపబడాలంటే ఒప్పుకోవాలి. ఏంటి ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని నీ ఏం చేయాలి? 2 యేసు ప్రభు. యేసు అంటే పాపము నుండి రక్షించడానికి వచ్చిన పేరు యేసు. బైబిల్ వాక్యం అంత లేదు. దేవునికి స్తోత్రం. అది అని ఎప్పుడు మత్తయి 1:21 నేను చదివేలు. ఆయన యేసు అని పేరు. యేసు అని పదములకి అర్థం అంటే పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. అందుకని యేసు ప్రభు. ఏంటండి? యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఏంటి? యేసు నీ పాపము నుండి విడిపించిన వాడని. 2 ప్రభు అంటే నీలోని ప్రభుత్వం చెయ్యని వాడని నీ ఒప్పుకుంటున్నప్పుడు నీకేమవుతుంది? రక్షణ కలుగుతుంది. దేవునికి స్తోత్రం. కలిగిన కాక స్తోత్రం. అందుకు 2వ మాట హృదయములు నీ ఏం చేయాలి? విశ్వసించిన ఎడలా నీ రక్షింపబడుతుంది. ఇదే రక్షణ. దేవునికి స్తోత్రం. కలిగిన బాప్టిజం పొందితే రక్షణ పొందను. బాప్టిజం దేనికి? ఆయన మరణ పునరుద్ధానంతో ఏకీభవించడానికి బాప్టిజం అంటే యేసయ్యకి తోని కలవడానికి ఉన్నది. స్తోత్రం. రక్షణ ఏమంటే శిక్షలుంటి తప్పించడానికి ఉన్నది రక్షణ. స్తోత్రం. అందుకని నేను చెప్పను ఏమంటే రక్షణ ఎవరిది? దేవుడిది. దేవునికి స్తోత్రం. అందుకని దేవునికి హల్లెలూయా గట్టిగా చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రక్షణ. 2 మహిమ. 3 ప్రభావం అంటే శక్తి, పవర్. దేవునికి స్తోత్రం. మహిమకి అర్హుడైన వాడు యేసయ్య. స్తోత్రం కలిగిన గాక. 2 ఆయన శక్తివంతుడు అని బైబిల్ రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు మనం చదివిన వాక్యములు వారు స్తుతించడానికి ఉన్న కారణం ఏమనగంటే దేవునికి స్తోత్రము, దేవుడు తీర్పు తీర్చడానికి సత్యవంతుడు, న్యాయవంతుడు. అవును కదా. తీర్పు తీర్చడానికి సత్యవంతుడు, న్యాయవంతుడు అయిన కనుక ఆయనకి హల్లెలూయా చెప్పాలి. స్తోత్రం కలిగిన గాక. ఈ రాత్రి తెలుసుకోవాలి, ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు. ఆయన తీర్పు తర్వాత ఉంది న్యాయవంతుడు, సత్యవంతుడు, దేవుని నీతివంతుడు. అది నేను మృంగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇలాగండి 3 గుడ్డం ఉన్న ఒక్కడు లేదు. అందుకని గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఆయన న్యాయవంతుడు. అవును కదా. న్యాయం తీర్చడానికి 1. 2వదే సత్యవంతుడు. 3వదే నీతివంతుడు. దేవునికి స్తోత్రం.
ఆయన న్యాయవంతుడు. లోకములు ఉన్నవాడు ఎవడు కూడా సరి అయిన న్యాయవంతుడు కాదు, కానీ దేవుడు మాత్రమే న్యాయవంతుడు. ఆయన వల్ల ఏమందండి, ఆయనే సత్యం ఆయన కనుక ఆయనలో ఏం అసత్యం లేదు. దేవునికి స్తోత్రం. మూడవది ఆయన నీతివంతుడుగా ఉన్న కనుక దేవునికి ఏం చేయాలి, స్తుతి హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు దేవునికి హల్లెలూయా చెప్పాలంటే ఆయన చెయ్యిన క్రియను బట్టి దేవునికి ఏం చేయాలి, హల్లెలూయా చెప్పాలి. ఏంటి ఆయన క్రియలు బట్టి? 17వ అధ్యాయములు మతమైన బబిలోనికి, 18 అధ్యాయాలు పట్టణమైన బాబిలోనికి నాశనం చెయ్యడానికి శక్తి కలిగిన దేవునికి ఆ పరలోకములు ఉన్నవాడే చేస్తున్నారు. స్తోత్రములు హల్లెలూయా అని మాట్లాడుతున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రము. రెండవది హల్లెలూయా చెప్పినది మీరు చూడండి. దేవునికి స్తోత్రం కలిగిన 19వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనేది ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అంటే ఇక్కడ స్తుతించడానికి ఉన్న కారణం ఏమంటే న్యాయము కఠినమైన కాబట్టి దేవుని స్తుతి అంటే హల్లెలూయా చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. తర్వాత అప్పుడు ఆమేన్. అవును కదా, ఉందా అలాగా? ఉన్నాయా? అప్పుడు ఆ 24 పెద్దలను, ఆ 24 పెద్దలు, 4 జీవులను సాగిలపడి ఆమేన్ హల్లెలూయా చెప్పండి. అంటే ఈ తీర్పు కఠినము చూసుకొని వారు హల్లెలూయా చెప్పినప్పుడు 24 పెద్దలు ఇంకా 4 జీవులు అంటే నాగలు 4 జీవులు ఏమైందంటే సాగిలపడి ఆమేన్ అని చెప్పుతున్నారు. దేవునికి స్తుతించుడు అని చెప్పుచు ఆమేన్ చెప్పి ఆమీన్ అంట పదానికి అవును కాక స్తోత్రం. అదే ఆమీన్ అని పదము రాయబడి ఒక స్తోత్రం చెప్పలేదు మీరు. హల్లెలూయా అంటే ఆమీన్ అని చెప్పుతున్నారంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక, అలాగా జరిగిన కాక అని చెప్పుకొని ఏం చేస్తున్నారండి, ఆమీన్ చెప్పుతున్నారంటే ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 15 వాక్యము 26వ వాక్యము కూడా చదవండి. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటున ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలీలందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలెను. 26వ వాక్యం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవుట వలన వాటిని సిద్ధపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ వాక్యము సగలము లేవిలో చదివినప్పుడు ఇశ్రాయేలు మొత్తం ఏం చెప్పాలి, ఆమీన్ అని చెప్పాలి. 27 అధ్యాయములు 12 సార్లు అదే పదం ఉంది. ఏది? ఆమీన్ అని పదము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏది పదము అంటే దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన కొన్ని మాట ఉందండి. దేవునికి స్తోత్రం. అదే చదివినప్పుడు ఇశ్రాయేలు మొత్తం ఏం చెప్పాలి, ఆమీన్ అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు చెప్పాలి? ఇశ్రాయేల్ ప్రజలు మొత్తము ఏం చెప్పాలి, ఆమేన్. ఆ చెప్పినట్టుగా జరిగిన గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు మీరు ప్రార్థనని మనము అందరూ ప్రార్థన చేసినప్పుడు లేదా పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నారు? అందరూ చెప్పరు, నోరు మూసుకొని ఎలాకున్నాం. ఆయన అర్థము నీ ఆమె చెప్పలేదని అర్థం
జరగకూడదని జరగకూడదని అన్నా కాబట్టి నీ అదేం చేయదు చెప్పలే ఆమీన్ అని చెప్తే అది జరిగినగాక, దేవునికి స్తోత్రం కలిగినగాక. అప్పుడు ఈ రాత్రి నేను వాక్య పరిచయం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు మీరేం చేయాలి? దేవునికి ఏం చేయాలి? ఆమీన్ అని చెప్పాలి. స్తోత్రం కలిగినగాక. అందుకే దేవునికి స్తోత్రం కలిగినగాక. అప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట, ఆ 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువుని స్తుతించుడు అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. చెప్పొచ్చు కదా. 24 పెద్దలు 4 జీవులు సాగిలపడి సింహాసనములకి ఆసీనుడగు దేవునికి నమస్కారము, సింహాసనమునికి ఆసనం వేయడానికి సింహాసనమునికి ఏం చేయలేదు? నమస్కారం చేయలేదు. 24 పెద్దలకి ఏం చేయలేదు? నమస్కారం చేయలేదు. 4 జీవులకు కూడా ఏం చేయలేదు? ఇప్పుడు చూడని అన్ని చోట్ల అందరూ ఏం చేస్తున్నారు? నమస్కారం చేసిన కానీ సింహాసనం కూర్చుని వాడికి ఏం చేయను? ఒక స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కలిగి. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట ఏమంటే, దేవుని బిడ్డల సింహాసనములు కూర్చిన దేవునికి ఏం చేస్తున్నారు అంటే 17, 18 అధ్యాయములు అన్ని కదిలిపోయినప్పుడు ఈ సింహాసనం మాత్రం కథలే. స్తోత్రం. భూమిలున్న మతములున్న సింహాసనం ఏమైంది? కదిలింది. బబిలోను పట్టణములున్న సింహాసనం ఏమైంది? కదిలిపోయినప్పుడు పైనున్న సింహాసనం మాత్రం ఏమవలేదు, కదలలేదు. కాబట్టి ఆ సింహాసనములు కూర్చున్న వ్యక్తికి ఏం చేస్తున్నారు? నమస్కారం చేయండి. ఎలాగ చేశారు? సాగిలపడి నమస్కారం. దేవునికి స్తోత్రం. సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. హల్లెలూయా అని చెప్పి వారేం చేస్తున్నారు? దేవునికి నమస్కారం చేస్తున్నారండి. సంఘ బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఆ వాక్యం పూర్తిగా చదవమ్మా. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని కూడా చెప్పచ్చు. ఎవరికి స్తుతించాలి? ఎవరెవరికి స్తుతించాలి? ఆ సింహాసనం మీద ఎవరెవరు స్తుతించాలని? కొద్దివారేమి, కొద్దివారంటే చిన్నవారు, గొప్పవారు మీరందరూ. అది మాత్రం కదా, ఒక పద కూడా నీ వదిలేసి. మన దేవుని దాసులారా, ఆయనకి భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పు. నీ బైబిల్ లేదు, నా బైబిల్ ఉండే. భక్తులారా నీ పదం కూడా నా బైబిల్ ఉంది. స్తోత్రం. అంటే భయపడివాడు, అది మీరు మృంగారు కదా, చదవలేదు కదా. లేదు, దేవునికి స్తోత్రం కలిగిన గాక. భయపడుగా అని పదానికి అర్థం భక్తి ఏంటి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే చెప్పబడినవండి, ఎవరెవరికి దేవుని స్తుతించాలి? దాసులారా, భక్తులారా, భయపడిన వాడా, కొద్దివారు, గొప్పవారు అందరూ ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? 24 పెద్దలు 4 జీవులు. స్తోత్రం. ఇంకేటండి స్తోత్రం. ఇంకా ఎవరెవరికి స్తుతించాలి? దాసులను స్తుతించాలి, భయపడిన వారు స్తుతించాలి, కొద్దివారు స్తుతించాలి, గొప్పవాడు అందరూ దేవునికి చేయాలి, స్తుతించాలి. స్తోత్రం కలిగిన గాక. కథలు లేని ఒక సింహాసనములు కూర్చిన దేవునికి స్తుతించాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎందుకు నేను ఆ సింహాసనం గురించి 2 మాట చెప్పలేకపోతే మంచిది కాదు. అందుకని వెళ్ళి చెప్పాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం కలిగిన గాక.
అది ఆ కీర్తనములు ఒక వాక్యం చదవమంటే 93 కీర్తన 2 దానియేలు గ్రంథము 14:17 2 వాక్యం చదవాలి. 93 కీర్తనము 2వ వాక్యం. పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయెను. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడున్న సింహాసనం కాదు, పురాతన ఇప్పుడున్న సింహాసనం 5 సంవత్సరం కొరకు, అది తర్వాత అదేమవుతుంది, మారిపోతుంది. ఇది ఈ సింహాసనము పురాతనమైనంటే అది వాతదంట. స్తోత్రం. ఇప్పుడు పుట్టి వచ్చినది కాదు, ఆ పురాతనమైన సింహాసనం. తర్వాత దానియేలు గ్రంథము 4:17 వాక్యం, 17వ భాగం 4వ అధ్యాయం 17వ వాక్యం 4:17 వాక్యము. ఈ ఆజ్ఞ జాగారూకులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి. స్తోత్రం చెప్పండి. మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము మానవులు రాజ్యం పైన అధికారి అయ్యుండి, అధికారిగా ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకొనినట్లు ఇలాగు జరుగును. ఏంటి అర్థమైంది మీకు చదివినప్పుడు? ఆయన ఆశపడిన ఈ భూమిలో ఎవరు పరిపాలన చేసి ఉండేన గాని అది ఈ దేవుడు వారికి అప్పగించారు, ఇచ్చారు. ఎవరికి? ఆ రాజ్యాన్ని దేవుడు. ఆంధ్ర రాజ్యములు పరిపాలన చెయ్యడానికి మీరు అనుకున్నారే, మనం అందరూ ఓటు చేసిన కాబట్టి ఆయన గెలిచారు. అది ఒక కరెక్ట్, అదొక న్యాయం. లోకానుసారంగా దేవుడు, మన బైబిల్ అనుసారంగా అది దేవుడు అతనికి ఏం చేశారు, అనుగ్రహించి ఇచ్చారు. స్తోత్రం. ఎందుకు ఇచ్చారు? అది పైన ఆయన ఉన్న కనుక. ఎవరు ఈ భూమిలో పరిపాలన చెయ్యిన వాడు పైన ఉన్న సింహాసనములు ఆసనుడైన దేవుడు భూమిలో సింహాసనములు కూర్చున్న వాడికి అధికారం ఇచ్చారు. స్తోత్రం కలిగినక. అందుకని ఆయన ఏం చేసిన, వారు ఏం చేసిన, పరిపాలన చేస్తున్నారు. మరి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పచ్చు కదా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం. ఈ భూమిలో ఉన్నదన్నీ కదిలిపోతానండి. ఎబ్రీ పత్రిక ఉంది కదా 12వ అధ్యాయము 24 నుండి కిందకి చదవచ్చు కదా. 25 ఆయలేం పర్లేదు. కృత నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు 26, 27 నుండి కిందకి చదవండి. ఇంకొకసారి అను మాట చాలింప చేయబడినవి నిలకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. నిశ్చలమైన రాజ్యమును పొంది. అప్పుడు ఆయన ఇప్పుడు ఉన్న రాజ్యం ఎలాగా? చలనం ఉన్న రాజ్యం ఆయన పైన ఉంది. మీకు అది మీరు చదివినప్పుడు అది మీకు తెలుగు అర్థం అవ్వలేదు కదా. అది ఇప్పుడున్న రాజ్యం ఏమవుతున్నది? షేకింగ్ వరల్డ్. షేకింగ్ కదిలుతున్న రాజ్యం. అది తెలుగులో హిస్ వాయిస్ షుక్ ద ఎర్త్. చలింపబడిన రాజ్యం. లోకం మొత్తం, ఈ రాజ్యం మొత్తం ఏమవుతుంది? ఎందుకు చలింపబడడం? కింద ఉంది ఏదని అర్థం. నిశ్చలమైన రాజ్యం రావడానికి. 100 అర్థమైందండి, తెలియదండి నాకు. చలింపబడడానికి ఉన్న కారణం నిశ్చలమైన కదిలింపు లేని ఒక రాజ్యం భూమిలో రావడానికి ఇప్పుడున్నదాన్ని ఏమైంది? కదిలింపబడుతున్నారు సంఘ బిడ్డలారా. స్తోత్ర కలిగిన గాక. భూమిలో ఉన్నవన్నీ ఏమవుతున్నారు? చదిలింపబడినప్పుడు చదిలింపలేని ఒక రాజ్యము త్వరగా భూమిలో స్థాపింపబడడానికి రెడీ అవుతున్నారు.
స్తోత్రం కలిగిన. అందుకు నువ్వు నేను ఎలాగ జీవించాలి? విశ్వాసములో భయభక్తి కలిగి వినయము చేసి దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో వినయము భయభక్తితో దేవునికి ప్రీతికరంగా సేవ చేయాలి. స్తోత్రం. కదులుతున్నారు దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకే నేను ఆ భాగము నుండి కిందకి వస్తున్నారు దేవునికి స్తోత్రం. అప్పుడే రెండవదే దేవునికి ఏం చేస్తున్నారు? వారు హల్లెలూయా చెప్పుతున్నారు దేవునికి స్తోత్రం కలిగినగా. ఎందుకు హల్లెలూయా చెప్పుతున్నారంటే భూమిలో భయంకరమైన తీర్పు తీర్చినది చూసి వారు ఆ తీర్పు కఠినత చూసి వారు ఏం చేస్తున్నారు? దేవునికి హల్లెలూయా చెప్పుతున్నారు. స్తోత్రం కలిగిన గాక. ఇని మూడవదే 19వ అధ్యాయం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమె ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అది మనం నేర్చుకుని 4వది ఎందుకు వారు దేవునికి స్తుతించుడి అని చూడండి. అది 6వ వాక్యం చూడండి. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దంతో విస్తారమైన జలముల శబ్దంతో బలమైన ఉరుముల శబ్దంతో పోలిక ఒక స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనని స్తుతించుడి. చెప్పాలి. దేవుడు ఏం చేస్తున్నారు? ఏలుచున్నారని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు రాజ్యము అప్పగిస్తున్నారు. అప్పుడు వారు స్తుతిస్తున్నారు. ఒక స్తోత్రం చెప్పచ్చు కదా దేవునికి స్తోత్రం. ఇప్పుడు వరకు దేవుడు యేసయ్యకి తన రాజ్యము అప్పగించలేదు. స్తోత్రం. ఇది ఎవరు చెప్పారు రాజ్యం ఇస్తామని? యేసు పుట్టిన మునుపు మరియ దగ్గరికి ఎవరు వచ్చారు? గాబ్రియేలు దూతను వచ్చి చెప్పిన మాట లూకోసు వార్తలు ఉంది. స్తోత్రం కలిగిన. దావీదు సింహాసనము ఆయనకి నేనేమేమవుతున్నారు? అప్పగిస్తామని దేవుడు ఎవరికి చెప్పారు? 7 విషయము దేవదూతలు ఏం చేశారు? మరియకి చెప్పారు. స్తోత్రం. ఆ 7 దేవునికి స్తోత్రం. మొదటి రాకడలు అది 4 కార్యం జరిగింది. ఇని 3 కార్యం ఏమయ్యేది? జరగాలి. అది 2వ రాకడ సమయములు జరుగుతుంది. స్తోత్రం. అది ఎప్పుడు చెప్తున్నారండి? ఎప్పుడు యేసయ్య పుట్టినరోజు వచ్చినప్పుడు చెప్తానండి దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పుడు ఇక్కడ రాయబడిన ఏమనగంటే దేవుడు సంఘపట్ల బాగా వినాలి. దావీదు సింహాసనములు ఆయన ఏమవుతున్నారు? కూర్చబడుతున్నారని చెప్పబడిన వాక్యము. అంటే సింహాసనంలో కూర్చోబడి ఆయన ఈ రాజ్యానికి దావీదు ఎలాగా పరిపాలన చేశారో అలాగా దేవుడు ఏం చేయబోతున్నారు? పరిపాలన చేశాడు. అందుకని సాతాను వచ్చి యేసయ్యకి చెప్పారు కదా, నీ ఒక్కసారి నన్ను సాగిల పడితే ఈ రాజ్యం మొత్తం నీకు. అంటే ఆయన అర్థం ఎవరే? సాగిల పడి నీ చేతి నుంచి నేనేం చెయ్యను, పుచ్చుకోను. నేను ఎలాగ పుచ్చుకున్నారంటే నిన్ను తీసుకొని బంధింపబడిన తర్వాత ఈ రాజ్యం ఏమవుతున్నారు? తీసుకున్నారట. స్తోత్రం కలిగిన గాక. ఆమేన్. ఇప్పుడు వరకు ఆయనకి రాజ్యం దొరకలేదు. ఆయన అందుకని సైలెంట్ గా కూర్చొని రాజ్యం దొరికిందని అనుకో, అప్పుడు జరుగుతుంది దేవునికి స్తోత్రం. ఆమె చెప్పాలి దేవునికి స్తోత్రం కలిగిన. అది దానియేలు గ్రంథంలో ఒక మాట కూడా ఉందండి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో అది కూడా మీరు చదవాలి. 7వ అధ్యాయం 26వ వాక్యం కూడా చదవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది నేను చెప్పిన కరెక్టా లేదా అని. అతని అధికారం నశింపజేయుటకును నిర్మూలము చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. మేము చెప్పాలి గట్టగా. ఏంటంటే ఒకసారి కూడా చదవండి. అతని అధికారము నశింపజేయుటకును. ఎవరి అధికారం?
అంత్యక్రీస్తు ఆయన తోడుగా ఉన్న ముగ్గురు. అంత్యక్రీస్తు ఇంకా ముగ్గురు ఎవరు ఇంకా దేవునికి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాలు ఉండినట్టుగా సాతాను కూడా ఏముంది? ముగ్గురు ఉంది. ఒకటి నేను చెప్పారు అంత్యక్రీస్తు అని చెప్పారు. 2 అబద్ధ ప్రవక్తలు. 3 మృగం అని చెప్పినది ఘట్ట సర్పం. స్తోత్ర కలిగిన గాక. ఈ ముగ్గురు ఉన్నారు దేవుని. వారికి ఏం చేస్తున్నారు? ఇప్పుడు చదివిన వాక్యం అతని అధికారం. అతని అధికారం. ఎవరి అధికారం? అంత్యక్రీస్తు తోడుగా ఉన్న వారి ముగ్గురు. అతని అధికారము ఏంటండి? నశింప చేయుటకును నిర్మూలము చేయుటకు తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయడానికి అప్పుడు సాతాను పద్ధతి మొత్తం కొట్టి వేయడానికి అధికారం ఆయన తెచ్చుకొని వస్తున్నారు మాట. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అందుకని వారు దేవునికి ఏం చేస్తున్నారంటే గొప్ప స్వరంతోని ఆ దేవుడు ఆ రాజ్యము అధికారం పొందినప్పుడు హల్లెలూయా అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. ఈ భూమి అధికారం ఆయన పొందుకున్నప్పుడు వారు పరలోకములున్న వాడందరూ కలిసి దేవునికి ఏం చెప్పుతున్నారు? హల్లెలూయా అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. దేవుని ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ఈ భూమి అధికారము దేవుడు ఏం చేయబోతున్నారు? తీసుకోవడానికి రెడీగా ఉంది. అతని సమయం ఉంది. అన్నిటికీ ఏముంది? సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు అన్ని కార్యము సక్రంగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ సమయం వరకు దేవుడు సైలెంట్ గా ఉంటాం. సమయం వచ్చిననుకో యూదా గోత్రుల సింహంగా ఆయన బయటికి బయలుదేరిన సమయం ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన అధికారం పొందుకున్నప్పుడు పరలోకములో ఉన్నవాడు గొప్ప స్వరంతోని ఏం చేస్తున్నారండి? హల్లెలూయా అని పాట పాడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ అధికారం పొందిన తర్వాత జరిగిన సంగతి ఏంటి? 6, 7, 8, 9 వాక్యంలో రాయబడిందంటే ఏమంట? అది స్తోత్రము 7వ వాక్యంలో రాయబడింది చూడండి. అప్పుడు గొర్రె పిల్ల వివాహ ఉత్సవము వచ్చినది నీకు తెలియదు. నా చదువుతున్నారండి. స్తోత్రం కలిగిన గాక. కన్నతలు కావాలంటే తీసుకోండి. దేవునికి స్తోత్రం. ఎవరిదండి? గొర్రె పిల్ల వివాహం మగోత్సవ. స్తోత్రం. దేవునికి స్తోత్రం కలిగిన. అల్లెలు చెప్పండి గట్టి. ఎందుకు చెప్పారంటే నాకు తెలియదు. స్తోత్రం. మొదటి వివాహం ఎక్కడ జరిగింది? ఏదైనా తోట మీద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వివాహం ఎక్కడ జరుగుతున్నారండి? కడబట్టి వివాహం స్తోత్రం పరలోకములు. దేవునికి స్తోత్రం కలిగిన. ఒక విభాగం భూమిలో అయితే, మొదటి ఆదాము విభాగం భూమిలో అయితే, కడబట్టి ఆదాము అయిన యేసయ్య విభాగము పరలోకములు సిద్ధపడగలిగి ఉండిన కనుక దేవునికి స్తోత్రం కలిగి. ఆమె చెప్పండి. ఎందుకు ఆమె చెప్పారా? చెప్పమని అని చెప్పారంటే అక్కడ విభాగం అక్కడే. ఎక్కడే? స్తోత్రం. అవును కదా. వివాహం అక్కడే. అలాగైతే బంధువస్తే ఎక్కడ? వివాహం ఒక బంధువస్తు. అది బంధువస్తు అనే అర్థం కాలేదు. ఏం చెప్పాలి? వివాహం జరగాలంటే ముందు మాట ఇచ్చుకోవాలి కదా. అటు ఇటు అలా మీ వివాహాలని మాట ఇచ్చుకోకుండా అన్నమాట. అందుకే తెలియట్లేదు. మొదటి ఏంటంటే ప్రధానం ఎక్కడండి? వివాహం ప్రధానం ఎక్కడ? ప్రధాన భూలోకం, వివాహం పరలోకం. అక్కడ వివాహం అయిన తర్వాత ఎవరింటికి రావాలి? పెళ్లి అక్కడ జరిగిన తర్వాత ఎక్కడికి రావాలి?
మా ఇంటికి వస్తారన్నమాట. స్తోత్రం. పరలోకంలో పెళ్లి జరిగితే పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళిన తర్వాత మరి ఎక్కడికి రావాలి? భూమిలో మనకేమవుతుంది? ప్రధాన యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించినది భూమిలో. ఓకేనా? అప్పుడు వివాహం ఎక్కడే? పిల్లి కొడుకు ఇంటిలో అక్కడ వివాహం అయిన తర్వాత పిల్లి కుమార్తె పిల్లి కుమారుడు ఇద్దరు కలిసి ఎక్కడికి వస్తుంది? పెళ్లి కూతురు ఇంటికి. ఎక్కడ? అది భూమిలోకి వస్తుంది. ఓహో, హల్లెలూయా. నీ లేక దేవుడు ఇంకా భూమికి రాదు అంటే అర్థం అవ్వలేదు. పెళ్లి కుమార్తె లేకుండా దేవుడు ఒకసారి వచ్చారు, ఆయన ఒంటరిగా వచ్చి శిలువలు మరణించి పరలోక రాజ్యానికి చేరిపోయి ఇంక ఆయన వస్తాడు. ఎక్కడ వరకు? మధ్యాకాశం. అక్కడి నుంచి కిందకి రాదు. ఎందుకు రాదు? దేవునికి స్తోత్రం. ఇసగాకి భార్య తెచ్చుకోవడానికి వెళ్ళిన ఎలియాసరు ఎక్కడ వరకు తీసుకొని వచ్చారు? పొలం వరకు తీసుకొని వచ్చారు. అలాగా యేసయ్య ఎక్కడ వరకు వస్తుంది? ఇంటికి రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పాలి. అప్పుడు మధ్యాకాశం వరకు వచ్చి ఆయన గ్రీక్ ఆయార్ అని గ్రీక్ భాషలు అక్కడ వరకు వస్తుంది దేవుడు. అక్కడికి వరకు వచ్చి మమ్మల్ని ఇక్కడ నుండి మమ్మల్ని ఏం చేస్తున్నారు? బలవంతంగా ఎత్తుకొని వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళిపోయి తర్వాత మనం తిరిగి వస్తుంది అని దేవునికి స్తోత్రం కలిగింది. మరి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా నేను మాట కొంచడానికి సమయం అయింది కనుక దేవునికి స్తోత్రం కలిగింది కాదు. ఇంకేంటండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటే భూమిలో 7 సంవత్సరములు ఏం జరుగుతుంది? శ్రమ. భూమిలో ఏం జరుగుతుంది? అప్పుడు మనం భూమిలో 7 సంవత్సరం శ్రమ. అప్పుడు 7 సంవత్సరం సంఘం ఎక్కడ ఉండేది? అది ఎక్కడ? పరలోకంలో దేవుడి సన్నిధిలో మనం ఉంటాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంటే మీరంటే తెలియలేకుండా కూర్చున్నారండి. ప్రకటన గ్రంథం 4:1 చదవద్దు. ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పి సంఘం పైకి వెళ్ళిపోయారు. తర్వాత సంఘం పైకి వెళ్ళిపోయిన తర్వాత 5వ అధ్యాయం నుండి 18 అధ్యాయం వరకు మహాశ్రమ భూమిలో ఏమవుతున్నారు? జరుపుకొని ఉన్నది. స్తోత్రం కలిగింది కాక. అది ఇంకా కొంచెం కూడా ఉండి 19 అధ్యాయంలో కూడా కొంచెం ఉంది. అప్పుడు వరకు శ్రమ జరుపుకొని ఉన్నది. అప్పుడు మనం ఎక్కడ ఉండేది? దేవునితో కలిసి ఎక్కడ ఉంటాం? పరలోకములో. ఒక స్తోత్రం చెప్పండి. అక్కడ నీకేం పని? పరలోకంలో మీకేం పని? అక్కడ ఉన్న బంగారాలు స్తోత్రం. పోనండి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనమా చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలియును. ఒక స్తోత్రం చెప్పండి. ఎక్కడికి? స్తోత్రం. అవునా? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. మరియు ధవళమైన మహాసింహాసనము. అదేంటి అలాగా? ఇక్కడ చెప్పినప్పుడు క్రీస్తు న్యాయపీఠం అని చెప్పినప్పుడు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ధవళమైన సింహాసనం అని చెప్పారు. మత్తాయి 25:31 కూడా చదవండి త్వరగా. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద. ఈ 3 వాక్యములు ఏదైనా తేడా నీకు కనిపిస్తున్నావంటే చెప్పండి. 3 వాక్యాల్లో తేడా ఏమైనా కనిపిస్తుందా? మొత్తం అది నేనే నాకు తెలుసా మీకు అందరికీ తెలుసు. ఆ 3 వాక్యములు చదివినప్పుడు అదిలో ఒక్క తేడా కనిపించిన ఏమనగంటే ఈ 2 వాక్యం మత్తయి సువార్త 25:31 ప్రకటన గ్రంథం 20:11 సింహాసనం అని రాయబడినప్పుడు క్రీస్తు న్యాయపీఠం. ఆడ సింహాసనం అని లేదు. అక్కడ ఏముందండి?
న్యాయపీఠం అని రాయబడిన, అందుకని స్తోత్రం చెప్తున్నారు. స్తోత్రం. బాకీ 2 సింహాసనం అని రాయబడినప్పుడు దేవుడు సంఘ బిడ్డలకి దేవుడు తీర్పు తీర్చడానికి ఉంచినది క్రీస్తు న్యాయపీఠము. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అంటే ఇక్కడ న్యాయం తీర్చి నిన్ను నరకములకి పంపించడానికి కాదు, ఇక్కడ నీ చెయ్యిన దేవుడు సేవను పట్టి నీకు దొరికిన బహుమానం ఇవ్వడానికి దేవుడు ఏం చేస్తున్నారు, నిన్ను న్యాయం తీర్చుచున్నారు. అర్థమైన వాడు మాత్రం దేవునికి. ఒకటి 3 అర్థములు ఇది ఉంటుంది. ఒకటి, దాసడుగా ఉన్న వాడికి పని కొరకెలగా న్యాయం తీర్చున్నారు అలాగా. 2, పిల్లలకి తండ్రి ఎలాగా న్యాయం తీర్చుచున్నారు, ఆ రీతిగా దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నారు, న్యాయం తీర్చున్నారు. ఇది అర్థమైన వాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇది గొప్ప ఒక పెద్ద విషయమేండి. అందుకని ఈ రాత్రి అది స్టార్ట్ చేసి ముట్టి వెళ్ళిపోవడానికి ఇష్టం లేను కాబట్టి వచ్చిన వారం వచ్చినప్పుడు నాది కరెక్ట్గా చెప్తానండి. ఒక వారంతోని అవదు చూస్తాను. దేవునికి స్తోత్రం కలిగిన. ఇది 1 గంటల లోపలలో ఈ సింహాసనం గురించి, క్రీస్తు న్యాయపీఠం గురించి చెప్పడానికి కుదరదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎన్ని విధములున్న న్యాయం తీర్పు ఉందనని తెలియాలి. 7 విధములున్న ఆ తీర్పు ఉంది. 7 విధములున్న తీర్పు. స్తోత్రం చెప్పండి. 7 విధముల తీర్పు ఉన్నప్పుడు 3 విధములున్న న్యాయం తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం కలిగినగా. ఒకటి నేను చెప్తాను, 7 విధములున్న తీర్పు ఉంది. దేవునికి స్తోత్రం కలిగినది. 2, 3 విధములున్న న్యాయం ఉంది దేవునికి. 1, క్రీస్తు న్యాయపీఠము. 2, మహిమ గలన సింహాసనము. 3, ధవళమైన సింహాసనము రక్షింపబడలేని వారికి. 2, మహిమ గలన సింహాసనము అంత్యక్రీస్తు భూమిని పరిపాలన చేసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు సహాయం చేసిన దేవుని బిడ్డల కొరకు దేవుడు చేసిన తీర్పు. స్తోత్రం. అప్పుడు ఎడపక్క కుడిపక్క ఉన్నవాడికి పిలిచి ఆడ చెప్పిన కొన్ని మాటలు ఉంది దేవునికి. మత్తయి సువార్త 25:31 కిందకి మీరు చివరి వరకు చదివితే మీకు అది అర్థం అవ్వలేకపోతే సమయం ఉంటే నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనకు స్తోత్రం ఎక్కడే, మనకు పరలోకములు న్యాయం తీర్చినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి యెహోవా శాపాతు లోయలు వారికి ఏమవుతున్నారు, న్యాయం తీర్చున్నారు. రక్షింపబడలేని వాడికి, మారు మనసు పొందలేని వాడికి తీర్పు ఎక్కడంటే అంతరిక్షములు. ఎక్కడండి? అంతరిక్షం, అంతరిక్షములు. దేవునికి స్తోత్రం కలగా. అంటే ఆకాశం భూమి వారి దగ్గర నుండి ఏమైంది, పారిపోయింది. దేవునికి స్తోత్రం. ఆకాశం భూమి ఏమైంది, పారిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ నిలబడి, ఆకాశం లేదు, భూమి లేకపోతే ఎక్కడ నిలబడుతుంది? గాలిలో. అందే అంతరిక్షములు. స్తోత్రం కలి. రక్షింపబడలేని వాడి అంతరిక్షములు నిలబడినప్పుడు రక్షింపబడిన దేవుడు బిడ్డలు దేవుడికి స్తోత్రం. పరలోకములు ఒక స్తోత్రం చెప్పలేదు గట్టిగా. దేవుడి సన్నిధిలో నా 7 సంవత్సరము మనకు అక్కడ ఏమవుతున్న తీర్పు తీర్చడు. ఒక స్తోత్రం చెప్పు. చెప్పండి ఆమె చెప్పండి. లాస్ట్ చివరి మాట అంటే ఈ ఊదలకి ఒక వివాహ సిద్ధాంతం ఉంది. అది కూడా చెప్పి నేను మాట మొదలుచాను. ఎగలా వివాహ సిద్ధాంతం. ఇప్పుడు ఒక అమ్మాయికి వెళ్ళి చూశారు, నచ్చిందని అనుకో, నచ్చారు. ఆడేం చేస్తున్నారంటే నచ్చిన వెంటనే వారిద్దరూ ఒకే పాత్రలో ఏం చేయరు, ద్రాక్షారసము తాగుతుంది. తాగిన తర్వాత ఆడికి ఒక దిగుట్టి ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏమిస్తే అది అంటే ఆ దిగుట్లు నూనె వేసి అమ్మ ఏం చెయ్యారు, ఆయన ఎవరిని సంబంధం చెయ్యడానికి ఒప్పుకున్నారు. ఆ కుమారుడు వచ్చిన వరకు ఈడేం చేయాలి, దేవుడిని వెలిగించి అక్కడ ఉండాలి. స్తోత్రం కలిగి. అదే విధంగా యేసయ్య ఏం చేశారు, శిష్యులతోని అందరు కూర్చి ద్రాక్షరసం తాగారు. తాగిన తర్వాత ఏం చెప్పారు,
నేను మత్తయి సువార్తనే, నేను నా రాజ్యములు వచ్చిన వరకు ఏం చేయను, ఇంకా తాగను. అంటే నీ అక్కడికి వెళ్ళలేని వరకు దేవుడు ఇంకేం చేయను. స్తోత్రం కలిగినగా అంటే అంటే దేవుడు ఏం చేశారు, తాగిసి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలిగినగా. రెండవది ఏమవుతున్నారండి, పెళ్లి కుమార్తెను ఏమవుతుంది, ఎప్పుడు వస్తుంది, అది ఇల్లు కట్టిన తర్వాత ఎవరి దగ్గరికి వస్తుంది, పెళ్లి కుమార్తె. అలాగే మన కొరకు ఇల్లు సిద్ధపరచడానికి యేసయ్య పరలోకం వెళ్ళిపోయింది. ఆ ఇల్లు పని అయిన తర్వాత ఆడ వస్తుంది. పెళ్లి కుమార్తెకి ఏం చేస్తున్నారు, తీసుకొని వెళ్తాను. వెళ్ళిపోయిన తర్వాత 7 రోజు వరకు ఏం చెయ్యను, బయటికి ఎవరికి కనిపించదు. ఎవరికి, పెళ్లి కుమార్తెకి 7 రోజు వరకు ఏం చెయ్యరు, ఎవరికి చూపించరు. 7 దినముల తర్వాత ఏమవుతాడు, వాడు బయటకు వస్తుంది. అదే అర్థం, అదే నేను చెప్పుకున్నది. 7 సంవత్సరాల తర్వాత సంఘం బయటకు వస్తుంది. ఓ అది గట్టిగా ఈ స్తోత్రం చెప్పలేదని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు ఇద్దరు కలిసి భూమి మీదకి ఏమవుతున్నారు, దిగి వచ్చిన స్తోత్ర సమయము చూడాలి. ఎక్కడికి వస్తుందంటే భూమిలంటే ఒలువు కొండ పైన మీదకి ఆయన కాలు పెట్టగా స్తోత్రం చెప్పాలి గట్టిగా. అందుకే మనం ఎలా వస్తున్నారంటే గుర్రం మీద కూర్చి వస్తున్నారు. ఏమంటే తెల్లని గుర్రం మీద కూర్చి మనం ఈ భూమి మీదకి ఏమవుతున్నారు, తల్లి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగినగాక. అప్పుడు ఒలువు కొండ ఏమవుతుంది, 2 భాగంగా మారి ఒక్క భాగం పెద్ద లోయలా అవుతుంది. స్తోత్రం. లోయలా అవుతున్నప్పుడు యేసయ్య తోడుగా యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చి గోగు మాగోగు అందరు కూడి వచ్చి యేసయ్య తోడు ఏమో చేస్తారు. యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు నోటిలో నుండి అగ్గి పంపించి వారికి అందరికి ఏం చేస్తుంది, స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు వారు ఏం చేస్తుంది, తుపాకీలతోనే అటు చుట్టూ చేయడం, మనకు తగలడం ఏమావదు. ఏంటండి, ఎందుకు, మహిమ గల శరీరంగా అది నీకు తగిలితే ఏమవుతుంది, మామూలు శరీరం కాబట్టి నీలో రక్తము బయట కాదు. అప్పుడు యేసయ్యలో మారమని పొందిన దేవుడు ఇప్పుడు రూపాంతరం చేసినప్పుడు ఏం లేదు, రక్తం లేదు. రక్తం ఉంటే తిన్నితే ఏమో అవుతుంది, డైజెషన్ అవుతుంది. రక్తం లేదు కాబట్టి నో ప్రాబ్లం. అందుకే పరలోకంలో ఏం లేదు, బాత్రూమ్ లేదు, స్తోత్రం కలిగింది. లాబరేటరీ లేదు. ఎందుకు లాబరేటరీ లేదు, అక్కడ రక్తమే లేదు, రక్తం లేదు. తింటామంటారా ఏమవుతుంది, ఏడు అవదు. దేవునికి స్తోత్రం కలిగి గట్టిగా స్తోత్రం చెప్పండి. అల్లెలు చెప్పండి, అల్లెలుయా. అందుకే తుపాకీతోని కాలితే మనం ఏమవరు, చచ్చిపోవడం కనుక మన శరీరం తగలదు తల్లి. స్తోత్రం. ఎలాగంటే శరీరం యేసు ప్రభు శిష్యులు అందరూ భయపడి ఇంటి లోపల కూర్చున్నప్పుడు యేసయ్య ఏం చేశారు, తాళపి తిప్పకుండా ఆ తలుపు లోపలికి ఎలాగ వచ్చిందో అలాగంటే శరీరం. మీకు అర్థమైందో దేవుడికి స్తోత్రం. అలాగంటే శరీరం అంటే చిన్న కన్నం ఉండే ఆ లోపల ఏమవుతుంది, దూరిపోతుంది. అటువంటి శరీరం మనకు దొరకబోతున్నారు. దేవునికి స్తోత్రం. ఒక గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను వివాహం గురించే చెప్పాను. మొదటి వివాహం ఏదో ఒకటి, రెండవది వివాహం ఎక్కడ జరిగింది, రెండో వివాహం కానాలో, రెండవది వివాహం కానాడు కదా. రెండవది వివాహం రూతు గ్రంథం. స్తోత్రం. పొలములు కాదు, పట్టణములు, పట్టణ వీధులు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. స్తోత్రం. ఇంకొక విభాగం ఉండే 45 కీర్తనము, 45 కీర్తనములకు ఉంది. అది ఎప్పుడు చదవాలంటే విభాగ దినములు మీటింగ్ జరిగినప్పుడు 45 కీర్తనములు చదివి వినిపించి ప్రార్థన. కానీ మనములో ఎవరు కూడా ఏం చెయ్యరు, వినిపించేంత ఓపిక తీసుకోవట్లేదు. ఎవరు కూడా చదవడం వచ్చిన పాటే గొట్టర పాట మొత్తం పాటు పాడి ఈ కీర్తనాలు ఏం చెయ్యను, చదువు. అది చదవలసిన దేవునికి స్తోత్రం కలిగింది. అంటే ఇంటి ప్రతిష్ట చెయ్యినప్పుడు ప్రతిష్ఠించడానికి ఉన్న కీర్తనములు ఉంది. పిల్లలకి సమర్పించినప్పుడు సమర్పించడానికి ఉన్న కీర్తనాలు ఉన్నాయి. మరణించిన సమయములు పాడిన ఆ కీర్తనం ఉంది. 90 కీర్తనము. స్తోత్రం. హలో, అందరూ ఉన్నారా? దేవునికి హల్లెలూయా చెప్పండి కట్టి. హల్లెలూయా.
ఇంకొకటి ఈ ఊరు నుంచి వేరొక దేశంలోకి వెళ్ళినప్పుడు చదవడానికి ఉన్న ప్రయాణం చేయడానికి వాక్యం ఉంది. ఇదన్నీ చదివి ఆ సందర్భోజ్యోద్యంగా ఏం చేయాలి? కీర్తనలు చదివి ప్రార్థన చేయడం, పంపించడం మంచిది. అదొకే ఆరాధనలు ఉన్న ఒక సిద్ధాంతం, క్రమము, సిద్ధాంతము. దేవుని అంత ముగించి దేవ స్తోత్రం కలిగిన అంటే ఇంకొక విభాగం జరగడానికి రెడీగా ఉంది. ఇప్పుడు వరకు మీకు ఎవరి కార్డు దొరకలేకపోతే ఈరోజు యేసు నామములో రక్షణ పొందండి. ఆ కార్డు పొందుకోండి. స్తోత్రం. ఆ విభాగములకి పిలవడానికి రాయగడ నుంచి 2000 డబ్బులు ఖర్చు చేసి బండిలో పట్టుకొని ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరికి, నేనే ఈ ఊర్లో ఉన్న వాడికి ఈ వాయు తరంగ ద్వారా విన్న అందరూ ఈ విభాగములకి ఏం చేయాలి? పాలు పొందడానికి నేనేం చేస్తున్నారు? ఆహ్వానం చేస్తున్నారు. స్తోత్ర. ఇప్పుడు వరకు నిరక్షణ పొందలేకపోతే ఈ రాత్రి యేసయ్యకి రక్షకుడుగా అంగీకరించాలి. అంగీకరించలేకపోతే నీకు పెద్ద తీర్పు ఉంది, పెద్ద నరకం ఉంది, పెద్ద కన్నీరుంది, పెద్ద ఏడుపు ఉంది. చావదు, చావకుండా యుగ యుగములు తరతరములు అగ్ని గుండములుంటి నీ ఏమవుతున్నారు? ఏడిసి 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 తరతరములు నీ జీవించడానికి వెళ్ళాలి. స్తోత్రం. అక్కడ వెళ్ళకుండా ఈ విభాగం ఎందుకు రండి? ఈ వాక్య ద్వారా దేవుడు అందరికి దీవించిన గాక. రాత్రి వేళందరం సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. రాత్రి వేళ దేవాన్ని సన్నిధిలో మేమందరం కూడా కలిసి వచ్చి నీ వాక్య భాగంలో నుంచి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో నుంచి నేర్చుకోవడానికి మమ్మల్ని అందరినీ కూడా సహాయపరిచినందుకు స్తోత్రం. దేవా, నీవు ఆ రక్షణకు కారణభూతుడవు, మహిమకు యోగ్యుడవు, శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. దేవ, దాన్ని బట్టి దేవ మేము ఆరాధనలో దేవ మేము పునాది కలిగి దేవా దేవునికి దేవుడిచ్చిన గానోపదేశాలను మాకు ఉపయోగించుకొని దేవ దేవుని యొక్క సన్నిధిని ఆరాధించుకు తీరుతున్నాం. ఆరాధన మా జీవితంలో ప్రాధాన్యత అయినది. దేవ, ఆరాధించిన వారు దేవునికి, సింహాసనంలో కూర్చున్న దేవునికి ఆరాధన చేస్తున్నాం. దేవ, ఈ పగటి వేళ మా ఆరాధన విధానాన్ని మేము పరిశోధించున్నాం. దేవ, మేము ఆరాధించేది వాస్తవంగా సింహాసనుడైన ఈ దేవునికేనా? నిజంగా నువ్వు యేసయ్యకైనా నీవు ఆరాధించేది? ఈ రాత్రి వేళ ఒక్కసారి నీ ఆరాధన క్రమావళిని ఒకసారి పరిశోధించుకు తీరాలి. దేవ, పరిశోధన కలిగిన దాంట్లో నిజముగా దేవ సత్యముతో దేవ ఆత్మతో నిన్నే తప్ప ఇంకా దేనిని ఆరాధించకుండా దేవ మేము జీవించి తీరడానికి మమ్మల్ని సహాయం దయచేయమని కోరుచున్నాం. దేవ, ఈ ఆరాధనలో మేము పాలభాగస్తులై దేవ రక్షణ పొంది మారు మనసు పొందుకున్నది దేవ వివాహ ఉత్సవములో దేవ గొర్రెపిల్ల వివాహ ఉత్సవములో మేమందరం పాలభాగస్తులై ఉండి తీరాలి. ఈ రాత్రి వేళ ఈ సందేశం విన్న దేవుని యొక్క బిడ్డలందరూ కూడా దేవ యేసయ్యని నీ రక్షకునిగా అంగీకరించి వాక్యానికి లోబడి తీరి ఆత్మశక్తిలో దేవ సిద్ధబాటు కలిగి ఉండి తీరి దేవ పెళ్లి కుమార్తెగా దేవ సంఘంగా సిద్ధబాటు కలిగి ఉండి ఏ కలంకము లేకుండా, ముడతలు లేకుండా, ఏ పాప ప్రక్రియలు లేకుండా దేవ నిర్మలమైన స్థితిగతులతో దేవ తయారైన పిల్లలను ఎత్తుకు తీసుకెళ్ళడానికి వరుడైన యేసయ్య త్వరగా వచ్చుచున్నాడు. ఈ రాత్రి వేళ ఈ సందేశం విన్న బిడ్డల్లో చాలా మంది రక్షణ పొంది మారు మనసు పొంది జీవితాన్ని శుద్ధిపరచుకొని దేవుని యొక్క రాకడ కొరకు తయారై తీరుటకు దేవ సహాయం దయచేయమని కోరుచున్నాం. దేవా, ఈ వాక్య సందేశాలు విని ఎవరు కూడా దేవుని యొక్క రాజ్యంలో నుంచి తొలిపోకూడదయ్యా, ఎవరు కూడా దేవుని యొక్క వాక్యంలో నుంచి తొలగిపోకూడదయ్యా. ఈ రాత్రి వేళ గోజాడి మేము ప్రార్థన చేస్తున్నాం. వారు అనేక మంది దేవుని విడిచిపెట్టే ప్రణాళికలో జీవిస్తున్నారు, అనేక మంది వాక్యానికి లోబడకుండా జీవిస్తున్నారు, అనేక మంది వారికి తోచింది వారికి నచ్చినట్టుగా జీవిస్తున్నాం. అట్లాంటి ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ వారిని దేవ దర్శించండి దేవ, వారి హృదయాన్ని తెరవండి దేవ, వారి మనోనేత్రములు దేవ ఎలిగింపును దయచేయండి దేవ. ఈ రాత్రి వేళ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున దేవాలా ఎదురించి తిరుగుచిన బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారి పట్ల దయ చూపించండి దేవా, వారి కనికరం పొందుకు తీరును గాక. వారి మహిమోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించుకునే భాగ్యాన్ని వారి జీవితంలో దయచేయమని కోరుచున్నాం. ఎవరు కూడా నశించిపోకూడదయ్యా, అందరూ రక్షింపబడి తీరాలి. నీ అమూల్యమైన రక్తం మా పాపములన్నీ కడిగి మమ్మల్ని శుద్ధిపరిచి తీరుతున్నది. ఈ రాత్రి వేళ ఈ వాక్యాంశాలన్నీ కూడా లెక్కించుకొని మేము తిరిగి దిద్దుకుంటున్నామయ్యా. మా జీవిత విధానం
విధానాన్ని మేము పరిశోధిస్తున్నాం. ఆ వివాహ ఉత్సవములో నేనున్నాను, నా కుటుంబం ఉన్నది, నా సంఘం ఉన్నది, నా ప్రజలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నా తోటి వారు ఉన్నారు అన్న ఆనందము కొనియాడి తీరుటకు మా ఆరాధన విధానాన్ని పరిశోధించుకోవడానికి అవకాశం దయచేయండి దేవా. దీవెనలతో నింపినందుకు స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న భక్తులతో దేవా నీ రెండో రాకడ వరకు తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా గట్టిగా ఒకసారి హల్లెలూయా. దేవుడు మన ప్రార్థన ఆలకిందని దేవునికి స్తోత్రం చెబుదాం. సంఘ బిడ్డలందరూ కూడా రాకడకు తయారైనందుకు దేవునికి స్తోత్రం చెబుదాం. మహిమోన్నతుడైన దేవునికి మాత్రం ఆరాధన చేసిన బిడ్డలుగా మనకు స్తోత్రం చెబుదాం. దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించినందుకు స్తోత్రం చెబుదాం. అందరికీ దేవుడు దీవించును గాక. రేపు అర్థంలో బైబిల్ స్టడీ ఉన్నది, అందరూ కూడా రావాలి, పాలు పంచుకోవాలని కోరుతున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక.